ఈరోజు ఆకు పూజ ఎలా చేయాలో చెప్తాను నేను మీకు. నేను ఈరోజు ఆకు పూజ ఎలా చేయాలో చెప్తాను. ఒక వారం స్టార్ట్ చేసి కనీసం 2 years అవుతుంది. నాకు అప్పుడు కొంచెం ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి జాబ్ పరంగా ఏదో భయం అన్నప్పుడు ఎవరో ఒక ముత్తైదు జీటీవీలో చెప్తుంటే విన్నాను. ఒక 7 multiples ఆకులు తీసుకోండి. 7 కానీ 14 కానీ 21 కానీ 28 కానీ ఇలా తీసుకొని పైన కింద గంధం రాసి కుంకుమ పెట్టుకోండి. పెట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఈ ఆకులు మొత్తం దీపం పెట్టాలి. ఫస్ట్ మనం పెట్టే దేవుడి గదిలో దీపం పెట్టిన తర్వాత ఇలా పెట్టిన ఆకులు ఇలా దీపం పెట్టిన తర్వాతే దేవుడి ముందు పెట్టాలి. మన ఇష్టమైన దేవుని దగ్గర పెట్టుకోవచ్చు, ఏ దేవుడైనా పర్లా. ఆంజనేయ స్వామి మంగళవారం అని రూల్ లేదు. నేను మోస్ట్లీ మంగళవారం చేస్తుంటేగా. ఇలా పెట్టిన ఈ ఆకుల్ని సాయంత్రం మనం 5కి 6కి ఏదన్నా సరే ఇలా గంధం రాసి పెట్టిన ఆకుల్ని లేడీస్ అయినా చేయొచ్చు, జెంట్స్ అయినా చేయొచ్చు. దీపం పెట్టిన తర్వాత దేవుడి గదిలో అలా ఉంచి సాయంత్రం వేళ మళ్ళీ దీపం పెట్టండి. ఇలాగే 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, అది మీ ఇష్టం. నేను సాయంత్రం పూట ప్రమిత్తో పెడతా. పెట్టి ఈ ఆకులను తీసి మామూలుగా తాడు ఉంటుంది, పోల్ దారం వైట్ది, ఆ తాడుతో మీకు ఫ్రీగా ఉంటుంది. అది నేను ఎలా కడతానో చూపిస్తాను కావాలంటే ఈ వీడియో ఎండింగ్లో ఈవినింగ్ పూట మళ్ళీ రికార్డ్ చేసి. ఇవి మీ ఇంటి గుమ్మానికి బయట కట్టుకోండి. ఇది నేను అన్నది జరగకపోతే చూడండి, ఒక స్టెబిలిటీ ఉంటుంది మీకు దేని విషయమైనా. ప్లస్ ఈ గ్రహ దోషాలు కూడా ఉండమంటారు, ఎందుకంటే ఆ తమలపాకు అది ఆన్ చేసాం, చాలా పవర్ఫుల్. నేనైతే బాగా బిలీవ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మంగళవారంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మంగళవారం కలుపుకొని ముందుకు వెళ్ళిపోతుంది అన్నది ఒక టాక్. అంటే నేను ఒక మంగళవారం స్టార్ట్ చేస్తే కనీసం 2 years అవుతుంది, అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. మంగళవారం కొన్న గుణం ఏంటంటే కలుపుకుంటూ పోద్దంట ముందుకి. సో లేడీస్ చేస్తే ఇంకా పవర్ఫుల్ ఉండొచ్చు. జెంట్స్గా నేను చేస్తే ఇలా ఉందంటే లేడీస్ ఇంకా శుభ్రంగా ఉండొచ్చు. ట్రై చేయండి. దీని రిజల్ట్స్ బాగోపోతే అడగండి. ఏదో నమ్మేసి ఆ మతాలు ఈ మతాలు మారిపోయి పిచ్చి పనులు చేయవసరం అక్కడ ఎలా జరిగిద్దని. స్టెబిలిటీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసేదాని తగ్గట్టు ఇంకా రిజల్ట్ ఉంటుంది, అందులో డౌట్ అయితే లేదు. పక్కా. బాయ్. ఇలా గుమ్మానికి కట్టుకోవాలి మనం వీధి గుమ్మానికి.